సిఆర్ రాజన్న నాయకత్వం, సిఆర్ అన్న నాయకత్వం, సిఆర్ అన్న నాయకత్వం. జై వణికుల క్షత్రియ, జై వణికుల క్షత్రియ, జై వణికుల క్షత్రియ. బీసీల నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల గౌరవనీయులైన ఆయనకు మర్యాద ఇద్దాం మనం అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ప్రజానాయకుడు, బీసీ నాయకుడు అయినటువంటి సిఆర్ రాజన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించదగిన విషయం. సిఆర్ రాజన్ గారి యొక్క విలువ తెలిసిన దాన్ని బట్టే నువ్వు సిఆర్ రాజన్ ఇంటి ముందు పోయి కూర్చున్నావు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు సిఆర్ రాజన్ మీ ఇంటి ముందుకు వచ్చారా? నువ్వు ఆయన ఇంటి ముందు పోయి కూర్చున్నావు. ఈరోజు నీ ఓటమిని జీర్ణించుకోలేక రాజన్ గారి యొక్క విలువ తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు సముచిత స్థానం కల్పించి జిల్లా నాయకత్వం ఆయనకి అప్పగించారు. ఆయన విలువను, ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన నిరూపించి జిల్లాలో 7 స్థానాలు గెలిపించుకోగలిగారు. బీసీలందరూ ఆయన వెనకాల వెళ్ళారు. బీసీ నాయకులు, బీసీ కులస్తులు ఆయన వెంట ఉన్నారు. ఒక రాష్ట్ర నాయకుని, ఒక కుల నాయకుడిని నువ్వు అవహేళన చేసి మాట్లాడడము, ఎవరికో అనుచరుడని చెప్పడం నీకు తగదని నీకు ఈ విధంగా పత్రికా ప్రకటన హెచ్చరిస్తున్నాం. ఈ రోజుల్లో నువ్వు ఇటువంటి మాటలు మానుకోకపోతే జిల్లాలో నువ్వు కానీ రాష్ట్రంలో కానీ వన్యకుల క్షత్రియులందరూ నీ ఇంటి ముందు వచ్చి కూర్చొని నేను బయటకు రాకుండా చేస్తామని ఈ పత్రికా ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను. నీలా దొంగ ఓటు చేర్చుకొని చాలా అవకతలు చేసి వచ్చినావు. చెప్తే మీకే సిగ్గుచేటు విమర్శించడం. మాకు క్రమశిక్షణమైన నడవడి మమ్మల్ని పెంచుతున్నారు సిఆర్ రాజన్ అన్నగారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఉంటాం. దయచేసి ఇంకోసారి నువ్వు కానీ బీసీ కులసును చులకనగా మాట్లాడితే రాబోయే రోజుల్లో నువ్వు రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. జై జై వన్యకుల క్షత్రియ సిఆర్ రాజన్న నాయకత్వం, సిఆర్ అన్న నాయకత్వం, సిఆర్ అన్న నాయకత్వం. జై వణికుల క్షత్రియ, జై వణికుల క్షత్రియ, జై వణికుల క్షత్రియ. బీసీల నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల